పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి పని చేయడం అంటే ఇష్టం ఉండదు. అతని తల్లి ఏది అడిగినా తర్వాత చేస్తాను అని వాయిదా వేస్తూ ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ పని తప్పించుకోవడం రాముకు అలవాటైపోయింది. చిన్న పని అయినా అతనికి పెద్ద కష్టంలా అనిపించేది. అలాగే ఒకరోజు అతను తన స్నేహితులతో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతని దారికి అడ్డంగా ఒక కప్ప ఉంది. అతను కప్పను దాటడానికి పక్కకు తప్పుకున్నాడు. కాని కప్ప కూడా అదే దిశలో కదిలింది. రాముకి అది వింతగా అనిపించి వేరే దారిలో ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరో దారిలో వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం మరియు ఇల్లు తన గ్రామంలోని సాధారణ వాటికి భిన్నంగా ఉన్నాయని అతను గమనించాడు. ఆశ్చర్యకరంగా ఆ కప్ప కూడా అతడిని అనుసరించి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి రాము షాక్ అవుతాడు. అక్కడ ఏం జరుగుతుందో రాముకు అర్థం కాలేదు. అతను కప్ప వింతగా ఉందని గమనించి దాన్ని తాకడానికి ప్రయత్నిస్తాడు. అతను భయంతో ప్రయత్నిస్తాడు. కప్ప గమనించి దగ్గరకు వస్తుంది. అతను కప్పను తాకగానే అది ఒక దేవకన్యగా మారిపోతుంది. అది చూసి రాము షాక్ అవుతాడు. ఒక శాపం కారణంగా తాను కప్పగా మారాలని, ఒక బాలుడు ఆ కప్పను తాకిన తర్వాత తనకు విముక్తి లభిస్తుందని ఆ దేవకన్య చెబుతుంది. ఎన్నో సంవత్సరాలుగా నేను కప్పలా బతుకుతున్నాను. ఈరోజు మీ వల్ల నా శాపం తొలగిపోయింది అని ఆ దేవకన్య చెప్పింది. అది విన్న తర్వాత రాము తను ఆమె నుండి ఏమైనా కోరికలు పొందగలడా అని అడిగాడు. నా శాపాన్ని తొలగించడానికి నీ కోరికలు ఏవైనా తీరుస్తాను. కాని ఇప్పుడు నేను అలసిపోయాను కాబట్టి ఆ కోరికలు కొద్దిగా మాత్రమే పనిచేస్తాయి అని ఆమె చెప్పింది. సరే అయితే నాకు బంగారు నాణేలున్న సంచి కావాలి అని రాము అడిగాడు. రాము అడిగినట్లుగా ఆ దేవకన్య తన శక్తిని ఉపయోగించి బంగారు నాణేలతో నిండిన సంచిని తెచ్చింది. కాని అవి బంగారు చాక్లెట్లు. నేను బంగారు చాక్లెట్లు కాదు, బంగారు నాణేలు అడిగాను అని రాము అన్నాడు. మరొకటి కోరుకోమని ఆమె అతనికి చెప్పింది. సరే, నాకు పెద్ద రాజభవనం కావాలి అని రాము అడిగాడు. ఆ దేవకన్య మళ్ళీ తన శక్తులను ఉపయోగించి ఒక రాజభవనాన్ని తెచ్చింది. కాని అది ఒక చిన్న బొమ్మ రాజభవనం. అప్పుడు రాముకు అర్థమైంది, ఈ ఫెయిరీ పెద్దగా శ్రమపడే పనులు చేయదని. అయితే నువ్వు ఏం చేయగలవు? రాము అడిగాడు. ఆమె సులభమైనవి మాత్రమే అని సమాధానమిచ్చింది. కొంచెం ఆలోచించిన తర్వాత రాము నాకు పని చేయాలని అనిపించేలా చేయి అని కోరాడు. ఇలా చేస్తే నాకు కూడా పని తక్కువే అని ఆమె అనుకొని రాము కోరికను నెరవేర్చింది. ఆ రోజు నుండి రాము మంచివాడై పొలం మరియు ఇంటి పనులలో తన తల్లికి సహాయం చేయడం ప్రారంభించాడు. నీతి: మన చేయాల్సిన పని తప్పించుకుంటే జీవితమే మనల్ని పని చేయిస్తుంది.